హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మీకైతే ఇప్పుడు నేను ఒక ప్రొజెక్టర్ అయితే తీసుకొచ్చాను, ఒక 4K ప్రొజెక్టర్, అది కూడా బడ్జెట్లో. సో జనరల్గా మనము ఒక 100 ఇంచ్ ప్రొజెక్టర్లు అలాగే 200 ఇంచ్ ప్రొజెక్టర్లు అయితే చూస్తుంటాం. ఇది వచ్చేసి మనకి 600 ఇంచ్ వస్తుంది, 600 కాదు 650 వరకు కూడా వస్తుంది అనమాట. 600 ఇంచ్ ప్రొజెక్టర్ అయితే మన ముందు అయితే ఉంది. సో దీన్ని అయితే మనము కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయి, అలాగే దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాము. అండ్ దీంట్లో మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసే ముందు దీనికి మనకి స్పెక్స్ ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి 4K సపోర్ట్ అయితే ఉంది అండ్ స్క్రీన్ షేరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే సర్జింగ్ బాస్ అనేది మనకి ఇక్కడ రాయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రొజెక్షన్ సైజ్ అయితే మెన్షన్ చేశారు. నేను ఇందాక 600 అన్నాను కదా, 600 నుంచి మనము 650 వరకు అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి 600 అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆటో ఫోకస్ ఉంది, అలాగే ఆటో కీ స్టోన్ అయితే ఉంది. సో ఇక మాత్రం మనం ఆలస్యం చేయకుండా సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి వస్తున్నాయి ఒకసారి అయితే చూసేద్దాం, వచ్చేయండి. సో గైస్, ఫైనల్గా మనం అన్బాక్స్ అయితే చేసాం. సో చూస్తున్నారు కదా, ఈ 4 ప్రోడక్ట్స్ అయితే మనకి దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇది ప్రొజెక్టర్. సో ప్రొజెక్టర్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ మనకి బ్రాండింగ్ అయితే ఉంది, పిక్సా ప్యాక్ అనేది మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి స్మార్ట్ హోమ్ థియేటర్ అని అయితే రాస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే, సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆడియో జాక్ అయితే ఇచ్చారు అండ్ HDMI పోర్ట్ అయితే ఇచ్చారు. HDMI 1, HDMI 2 అయితే ఇచ్చారు అండ్ USB పోర్ట్స్ అయితే ఒక 2 అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి పవర్ కేబుల్ అయితే కనిపిస్తుంది. సో ఇది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఒక బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్. కర్వ్స్ అయితే ఉన్నాయి మనకి, ఎడ్జెస్లో మాత్రం ఇక్కడ కర్వ్స్ అయితే చూడొచ్చు. అండ్ ఫ్రంట్లో వచ్చేసి మనకి ఇక్కడ 4K సపోర్ట్ అని అయితే రాస్తుంది. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి USB కేబుల్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఒక USB కేబుల్ అయితే వస్తుంది దీంట్లో మనకి. అలాగే మనకు ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒక రిమోట్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే చూడొచ్చు. ఈ రెండు అయితే మనకి దీంట్లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక పవర్ కేబుల్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఒక పవర్ కేబుల్ అయితే వస్తుంది. సో ఈ మొత్తం మనకు ఒక 4 ఐటమ్స్ అయితే ఈ బాక్స్లో అయితే రావడం జరిగింది. ఇకపోతే మనము ఒకసారి ప్రొజెక్షన్ చేసి చూద్దాము. సో ప్రొజెక్షన్ చేసి ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే దీని యొక్క టెక్నికల్ మన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, దీని బ్రైట్నెస్ వచ్చేసి మనకి 20,000 లూమెన్స్ మనకి బ్రైట్నెస్ అయితే వస్తుంది. నేటివ్ రిజల్యూషన్ వచ్చేసి మనకి 1920x1080 మనకి పిక్సెల్ వరకు అయితే వస్తుంది అనమాట. ట్రూ 4K 60 FPS అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. ARC ప్లస్ CEC అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 11,000:1 కాంట్రాస్ట్ రేషియో అయితే మనకి రావడం జరుగుతుంది. మాన్యువల్ 4P4D డిజిటల్ కీ స్టోన్ అయితే మనకి రావడం జరుగుతుంది. అలాగే మనము ఆటో ఫోకస్ కూడా దీంట్లో అయితే చూడొచ్చు. అండ్ డ్యూయల్ బ్యాండ్కి అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది, వైఫై 6. అండ్ బ్లూటూత్ వచ్చేసి మనకి 5.2తో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. హై సిలికాన్ అయితే యూజ్ చేశారు. 1.2 GHz కోర్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. మాలి G52 GPU అయితే మనకి దీంట్లో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3GB ర్యామ్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో దీన్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇన్బిల్ట్ మనకి 10 watts హార్మోనైజ్డ్ స్పీకర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మాక్సిమం స్క్రీన్ సైజ్ వచ్చేటప్పుడు మనకి 600 ఇంచెస్ వరకు వస్తుంది. మీరు 650 వరకు దీన్ని అయితే ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో 30,000 వరకు ఉంది. బట్ మీరు దీన్ని 25,000కి పర్చేస్ చేయొచ్చు. ఎలా పర్చేస్ చేయొచ్చు అనేది నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో ఐ ప్రొటెక్షన్ మోడ్ ఇస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో ఐ ప్రొటెక్షన్ మోడ్ వస్తుంది. 125 ఇంచెస్ స్క్రీన్ అయితే మనకి జస్ట్ 10 feet పెడితే చాలు, మనము 125 ఇంచెస్ స్క్రీన్ అయితే మనము ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. డెడికేటెడ్ HDR అయితే ఆన్ ఆఫ్ రెండు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో మనకి. అండ్ హైపర్ మోషన్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉంది. లైక్ మనం చెప్పాలంటే MEMC అనమాట. సో మనకి పిక్సెల్ అయితే చాలా స్మూత్గా అండ్ ఎన్హాన్స్ చేసి అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ సీల్డ్ షెల్ ఇంజిన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వెరీ లో పాసిబుల్ అనమాట మనకి డస్ట్ లోపలికి వెళ్ళడానికి. సో దీంట్లో వచ్చేసి మనకి ఒక 9 లేయర్ గ్లాస్ వచ్చేసి LTPS స్క్రీన్ అయితే మనకి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ప్రొజెక్టర్ వచ్చేసి మనకి VCX ఆల్ఫా టెక్నాలజీతో మనకి రావడం జరుగుతుంది. సో ఇవి టెక్నికల్గా దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అనమాట. సో మిగతావన్నీ మనము ఒకసారి కనెక్ట్ చేద్దాము. సో కనెక్ట్ చేసి ఎలా వస్తుంది ఏంటి అనేది, క్వాలిటీ అలాగే ఆడియో అనేది ఎవ్రీథింగ్ అయితే మనము వీడియోలో అయితే మాట్లాడుకుందాం, వచ్చేయండి. సో గైస్, ఫైనల్లీ మనము ప్రొజెక్టర్ అయితే కనెక్ట్ చేసాము. సో కనెక్ట్ చేసిన తర్వాత మనకి ప్రెజెంట్ మనం లైటింగ్ కండిషన్లో అయితే ఉన్నాము. సో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. సో ఈ లైటింగ్ కండిషన్లో ప్రజెంట్ నేను ఒక 10 feet అయితే డిస్టెన్స్లో ప్రొజెక్టర్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత మనకి 120 inches వరకు మనకి స్క్రీన్ అయితే వచ్చిందనమాట. ఇంకా చెప్పాలంటే 10 feet కంటే కొంచెం ఇంకా ముందుకే ఉంది. సో మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీరు ప్రొజెక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంత తక్కువ డిస్టెన్స్లో మీకు 120 inches వరకు వచ్చే ప్రొజెక్టర్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఈ ప్రొజెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక క్వాలిటీ అనేది
మనం ఒకసారి లైట్స్ ఆఫ్ చేద్దాము. సో ఆఫ్ చేసిన తర్వాత మనకి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు అయితే చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇది మనకి Android 12 మీద అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మనం లైటింగ్ అయితే ఆఫ్ చేస్తున్నాము. సో లైటింగ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పటికి మనకి కొంచెం లైటింగ్ అయితే ఉంది. సో ఆఫ్ చేసిన తర్వాత మీరు క్వాలిటీ అయితే చూడొచ్చు, మీకు క్వాలిటీ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సో ప్రజెంట్ మనకి క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ వైఫై తో ఇదైతే సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు బ్లూటూత్ ఆప్షన్ కూడా వస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనము బ్లూటూత్ ద్వారా మనము ఫోన్ ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మనం రిమోట్ అక్కడి నుంచి కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అదొక ఫీచర్ అయితే ఉంది, అది కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్, అలాగే హోమ్, యాప్స్, వీడియో, మ్యూజిక్, సెట్టింగ్స్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వెదర్ కండిషన్స్ కానివ్వండి, టైం కానివ్వండి, అలాగే బ్లూటూత్ ఆప్షన్ కానివ్వండి, అలాగే మనకి అండ్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనము యాప్స్లోకి వచ్చేసామంటే, సో యాప్స్లో మనకి కిందకు చూస్తే మనకి ఇక్కడ టీవీ కాస్టింగ్ అనే ఒక యాప్ అయితే కనిపిస్తుంది. దీన్ని మనం ఓపెన్ చేసామంటే, ఓపెన్ చేసిన తర్వాత మనకి స్కాన్ కనిపిస్తుంది. ఈ స్కాన్ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసినట్లయితే మన మొబైల్లో సో మనకు ఒక యాప్ అయితే వస్తుంది. ఆ యాప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనము దీన్ని మనం రిమోట్ కంట్రోల్ లాగా మనం త్రూ ద యాప్ ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో మొబైల్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, మనకి రిమోటే ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం సెట్టింగ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. నెట్వర్క్, ప్రొజెక్టర్, ఇన్పుట్ సోర్స్, అలాగే మీడియా సెంటర్, సాఫ్ట్వేర్, అలాగే బ్లూటూత్ సోర్స్, అలాగే మనకి లాంగ్వేజ్, అలాగే సిస్టమ్, మెమరీ క్యాచ్ క్లీన్. సో ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మనము ఏవైతే నెట్వర్క్ సోర్స్ కనుక చూసుకున్నట్లయితే మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొజెక్టర్ అయితే ఉంది. ఇది ప్రొజెక్టర్కి సంబంధించినటువంటి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డెస్క్టాప్ ప్రొజెక్టర్ అనేది మనకి స్టార్టింగ్లో అయితే కనిపిస్తుంది. అక్కడ జూమ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఆటో ఫోకస్ ఉంది. ఈ ఆటో ఫోకస్ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం కావాలంటే ఆపుకోవచ్చు, లేదంటే మనము ఆన్ కావాలంటే చేసుకోవచ్చు. మనకి ఆటో ఫోకస్ పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా అదైతే తీసుకుంటూ ఉంటుంది. సో ఇది ఆన్లో ఉండడమే బెటర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్పుట్ సోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్పుట్ సోర్సెస్లో మనకి ఏమైతే కనెక్ట్ చేస్తున్నామో అవన్నీ మనకి ఇక్కడైతే సోర్సెస్ అయితే కనిపిస్తున్నాయి. HDMI అలాగే USB-కి సంబంధించినటువంటి పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇక్కడ మీడియా సెంటర్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉంది. సో బ్లూటూత్ ద్వారా నేను ఇందాక మీకు చెప్పినట్టు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్ చేయడానికి అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. లాంగ్వేజ్ బై డిఫాల్ట్ మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది, మీరు దాన్నే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ సిస్టంలో కనుక వెళ్ళి చూసామంటే ఇక్కడ మనకి లాంగ్వేజెస్లో అయితే ఇంగ్లీష్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టైం ఉంది. అండ్ నెక్స్ట్ బూట్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బ్రైట్నెస్ కూడా ఉంది. సో ఈ బ్రైట్నెస్ అనేది స్టాండర్డ్ మోడ్లో అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ హైలైట్ మోడ్ కూడా ఇచ్చారు, అలాగే ఎనర్జీ సేవింగ్ మోడ్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కస్టమ్ మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్గా చూసుకున్నట్లయితే ఐ ప్రొటెక్షన్ మోడ్ వస్తుంది. సో జనరల్గా మనం టీవీస్లో చూస్తుంటాం ఐ ప్రొటెక్షన్ మోడ్ అనేది. మనకి ఇక్కడ దీంట్లో కూడా ఐ ప్రొటెక్షన్ మోడ్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో మనం సైన్ ఇన్ చేస్తే మనకి ఏమేమి అకౌంట్స్ ఇక్కడ మనం కనెక్ట్ అయి ఉన్నాయని మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే మనకి ఇన్పుట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడైతే చూపిస్తుంది. అంటే మనకి ఇన్బుల్ట్గా వీళ్ళు ఇచ్చేటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో 32 GB స్టోరేజ్తో వస్తుంది కాబట్టి మనకి ఈ 32 GB స్టోరేజ్లో మనకి ఏవైతే యాప్స్ ఉన్నాయో సో ప్రజెంట్ మనకి ఇవైతే కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ప్లే స్టోర్ అయితే ఉంది, అలాగే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. బై డిఫాల్ట్గా మనకి యూట్యూబ్ కూడా కనిపిస్తుంది, అలాగే టీవీ కాస్టింగ్ కానివ్వండి, మిర్రర్ కాస్ట్ యాప్స్ కానివ్వండి, అలాగే మెమరీ క్యాచ్ క్లీన్ కానివ్వండి, WPS ప్రొజెక్టర్ కానివ్వండి, యాప్ స్టోర్ కానివ్వండి. సో అలాగే బ్లూటూత్ సౌండ్ ఏదైతే మన సౌండ్ బార్స్ ఉంటాయో మనం కనెక్ట్ చేసుకునే దానికి యాప్ కానివ్వండి, ఇలా మనకి కొన్ని యాప్స్ అయితే ఇన్బుల్ట్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. మిగతా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే త్రూ ద ప్లే స్టోర్ కానీ లేకపోతే మీకు యాప్ స్టోర్ కానీ వాటి నుంచి మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో సిస్టమ్ సౌండ్స్ అనేది మనము ఆన్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి కస్టమైజేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి కీబోర్డ్ అయితే ఇచ్చారు. అండ్ షట్డౌన్కి వచ్చేసి మనము టైం అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో టైం పెట్టుకున్నాము అంటే ఎంత టైంకి ఇది షట్ డౌన్ అవ్వాలనేది మనం ఇక్కడైతే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి స్క్రీన్ సేవర్. సో ఏదైతే మనము మొబైల్స్లో కానివ్వండి లేదంటే డెస్క్టాప్స్లో కానివ్వండి స్క్రీన్ సేవర్స్ పెట్టుకుంటామో ఈ విధంగా మనం స్క్రీన్ సేవర్స్ అయితే పెట్టుకోవచ్చు. లేకపోతే మనకి ఈ సిస్టమ్ అప్డేట్స్ అలాగే ఫ్యాక్టరీ రీబూట్ అనమాట. లేకపోతే మనము క్వాలిటీ అయితే చూద్దాము. సో కొన్ని క్లిప్స్ అయితే మీకు ప్లే చేస్తాను. కొన్ని క్లిప్స్ ప్లే చేసిన తర్వాత మీకు 4Kలో ఎలా వస్తుంది అనేది మీరు అక్కడి నుంచి అయితే జడ్జ్ చేయండి. అలాగే మీకు ఆడియో ఏదైతే ఉందో ఆడియో వీళ్ళు 10 watts స్పీకర్ అయితే వస్తుందని చెప్తున్నారు. గైస్ ఇప్పుడైతే ప్రెజెంట్ వచ్చేసి మనము 5 స్టిక్ అయితే కనెక్ట్ చేసాము. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఇది ఏ రెజల్యూషన్లో ప్లే అవుతుందో ఒకసారి మనం చెక్ చేద్దాము. అలాగే నేను చెక్ చేసినప్పుడు నాకైతే 1080లో ప్లే అవుతుంది. సో దాన్ని 4Kలో ఎలా చేంజ్ చేయాలో కూడా మీకు అయితే చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిస్ప్లే అని సౌండ్స్ అని ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళేసామంటే మనకి ఇక్కడ
ఆడియో వీడియో డయాగ్నోస్ ఉంది. సో దీన్ని ఓపెన్ చేసామంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చి మాక్సిమం రెజల్యూషన్ అనేది 1080 మాత్రమే ఉంది. సో దీన్ని వచ్చేసి మనము 4K అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఏదైతే రిమోట్ ఉందో ప్రొజెక్టర్ రిమోట్, సో ఈ ప్రొజెక్టర్ రిమోట్ లో మీరు సెట్టింగ్స్ లోకి వచ్చారంటే టీవీ సెట్టింగ్స్ లో ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక మీకు ఇక్కడ HDMI EDID వెర్షన్ అని చూసారా. సో ఇక్కడ మీకు 1.4లో ఉంటుంది. దీన్ని మీరు ఇది 2.0లో కనుక చేంజ్ చేశారంటే ఇప్పుడు మీరు చూడండి మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. సో చూసారా 4K అయితే చేంజ్ అయిపోతుంది. సో ఇలా మీరు 1080 నుంచి 4K అయితే దీన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా మనం 4K అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను 4K చేంజ్ చేశాను కదా, ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి అక్కడ 4K చేంజ్ అయిందా లేదా అనేది. సో డయాగ్నోస్లో మనం ఒకసారి మళ్ళీ డయాగ్నోస్ చేద్దాం. సో డిస్ప్లే సౌండ్స్లోకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆడియో వీడియో డయాగ్నోస్లోకి వెళ్ళిపోయాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మాక్సిమం రెజల్యూషన్ వచ్చేసి మనకి 4K అయితే చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము 1080 నుంచి మనము 4K అయితే దీన్ని అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. సో గైస్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కొన్ని అకౌంట్స్ అయితే ఓపెన్ చేసి ఇది ఏ క్వాలిటీలో ప్లే అవుతుందో చూద్దాము. సో ఫస్ట్ మనము నా దగ్గర ఉన్నటువంటి హాట్స్టార్కి వెళ్దాం. హాట్స్టార్కే ఎందుకు వెళ్తున్నాము అంటే ఇక్కడ మనకి ఏ క్వాలిటీలో ప్లే అవుతుంది అనేది చాలా క్లియర్గా అయితే చూపించేస్తూ ఉంటుంది. 4K అయితే 4K, 2K అయితే 2K అలా మనకి చూపించేస్తుంది అనమాట. సో గైస్ నేనైతే హాట్స్టార్ అయితే ఓపెన్ చేశాను కదా. సో ఓపెన్ చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను 4K HD అనేసి. సో మనము 4K HD అయితే మనం దీంట్లో అయితే ప్లే చేయొచ్చు అనమాట. సో మనకి ఒకవేళ దీంట్లో 4K HD సపోర్ట్ ఉంది అని అనుకుంటే సో మనకి ఇక్కడైతే ప్లే అవుతుంది. మీరు ఏం చేంజ్ చేసినా మనకి 4K HD సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి అకౌంట్ అయితే ఈ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కాబట్టి నేను దీంట్లో అయితే మీకు చూపిస్తున్నాను క్లియర్గా కనిపిస్తుందని. వాళ్ళ మీద కాలు జారిపడి పిన్ని చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. కానీ మన బిట్టు ముంజా చంపేశాడని చెప్తున్నాడు. రామ్, నీ కోపంలో న్యాయం ఉంది. దానికి కొడితే సరిపోతుందా? అంటే తప్పు చేసిన వదిలేయాలి, వదలదు. గైస్ ఫుటేజ్ అయితే చూసారు కదా. సో మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చూపించాను, అలాగే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో చూపించాను, అలాగే అమెజాన్ ప్రైమ్లో కూడా చూపించాను. మీకు ఏదైతే యూట్యూబ్లో ఉందో యూట్యూబ్లో 4K ప్లే అవుతుంది. అలాగే మనకి ఏదైతే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఉందో దాంట్లో కూడా మనకి 4Kలో ప్లే అవుతుంది. అల్ట్రా హెచ్డీలో మనకి అమెజాన్ ప్రైమ్లో కూడా ప్లే అవుతుంది అనమాట 4Kలో. మీరు చూసారు అన్ని ఫుటేజెస్ అయితే మీకు ప్లే చేశాను. మీకు ఎలా క్వాలిటీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి 30,000 రూపీస్ అయితే పడుతుంది. మీకు 25,000 రూపీస్కి ఎలా కొనాలో నేను కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. ఆ మొబైల్ నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే మీకు 25,000కే ఇదైతే వచ్చేస్తుంది. 600 ఇంచెస్ వరకు దీన్ని అయితే వేసుకోవచ్చు మీకు. సో మీరు విన్నది నిజమే, 600 ఇంచెస్ అంటే మామూలు విషయం కాదు. మీరు ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. సో ఇంకా మనకి 600 ఇంచెస్ కంటే చిన్న స్క్రీన్స్ ఉండే థియేటర్ కూడా ఉన్నాయి. బట్ ఇది మనకి అంత పెద్ద స్క్రీన్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. జస్ట్ ఇమాజిన్ 4Kలో మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా మీకు లో లైట్ కండిషన్లో అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ప్రజెంట్ నేను డే టైంలో రికార్డ్ చేస్తున్నాను. నాకు విండోస్ అన్ని ఓపెన్లో ఉన్నాయి. సో అది నాకు కొంచెం ఇంకా నాయిస్ అయితే ఉందన్నమాట. అదే మీరు చాలా లో లైట్ కండిషన్లో ఉన్నారంటే మీకు చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మీరు ప్రజెంట్ ఏదైతే మీరు 5 స్టిక్ కనుక కనెక్ట్ చేశారో అంటే మీకు 1080లో అయితే చూపిస్తుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు నేను ఏదైతే స్టెప్స్ చూపించానో ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు 4K అయితే దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ చేసుకొని మీరు అక్కడి నుంచి అయితే వాచ్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటి అంటే మీకు ఎప్పుడైతే మీరు కనుక మ్యూజిక్ వినాలనుకుంటున్నారో మీరు దీంట్లో వచ్చేటువంటి బై డిఫాల్ట్ ఏదైతే మనకి 100 వాల్యూమ్ ఉందో ఇది మనకి 50-60 వరకు వచ్చేటప్పుడు మాత్రం మనం వినడానికి బాగుంటుంది. ఆ తర్వాత అయితే మనకి వినడానికి అంత బాగాలేదు. మీరు ఎక్స్టర్నల్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకుంటే మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు మీరు మూవీస్ వాచ్ చేస్తున్నారంటే మాత్రం మీకు సరిపోతుంది. అండ్ ఏదైతే మీరు 10 వాట్స్లో వస్తున్నటువంటి డాల్బీ మనకి స్పీకర్స్ ఉన్నాయో ఇది మనకి సరిపోతుంది. అది ఏదైతే మూవీ ఉందో మూవీ చూడడానికి మాత్రమే. అదే మీరు కనుక మ్యూజిక్ వినాలంటే మాత్రం మీకు ఇది ఎక్కువ అయితే అవుతుంది. అంత క్లియర్ మనకి ఇయర్కి అంత మంచిగా కూడా అనిపించదు. అప్పుడు మనం ఎక్స్టర్నల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మూవీస్కి మాత్రం దీని ఇంటర్నల్లో వచ్చేటువంటి 10 వాట్స్ అయితే మీకు స్పీకర్ సరిపోతుంది. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.